మీరు మొదటి నుంచి కూడా విద్య, అలాగే డ్రగ్స్కి వ్యతిరేకంగా, నిరుద్యోగం, ఈ 3 సమస్యల మీద ప్రధానంగా కొట్లాడుతున్నారు. మీ జర్నీ ఎంతవరకు వచ్చింది మీ ప్రయాణం? నిజానికి నేను తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు విద్యార్థిని. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న పీక్ స్టేజ్కి వచ్చిన కాలంలో నేను అధ్యాపకుని. నా మొత్తం ఉపన్యాసాలైనా, నా కార్యాచరణ అయినా విద్యా రంగం, నిరుద్యోగం, యూత్ వీటిని కేంద్రీకరించుకొని పనిచేశాను. ఈ క్రమంలో చూసినప్పుడు తెలంగాణ సమాజంలో నిరుద్యోగిత విపరీతంగా ఉన్నది. ప్రభుత్వం కల్పించవలసిన ఉద్యోగాలను కల్పించలేదు. చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న వాటిని ఎందుకు నింపటం లేదంటే, ప్రైవేటు సెక్టార్లో ఉన్న కంపెనీలకు లాభాలు రావడం కోసం. ఇక్కడ ప్రభుత్వ రంగము ఖాళీలను ఫిల్ చేసి ఇక్కడ ఉత్పత్తి పెంచి ఇక్కడ పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు రంగం లాభాలు రావు కనుక వాళ్ళకు లాభాలు రావడానికి ఇక్కడ దివాలా తీస్తూ ఉన్నారు మన వ్యవస్థని. అందుకోసమే దాని మీద పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడితే 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆనాడు ఉద్యమ కాలంలో మనం మాట్లాడాం. నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. అది నిజం కూడా, ఖాళీలు ఉన్నాయి కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 లక్షలు రాకపోగా మొదటి దశలో అసలు పెద్దగా ఫిల్ చేయలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 30,000 పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున ఫిల్ చేశారు. కొన్ని పోలీసు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ 60-70,000 చేశారు. చేసిన తర్వాత 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నటువంటి మనము తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. అందుకే నేను చాలా సీరియస్గా 2015 నుంచే ఉద్యోగాల కల్పన కోసం మాట్లాడాను. అందుకే అసలు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం, నేను ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నా, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నా, చదువు గురించి మాట్లాడుతున్నా అనేది ప్రధానం. లేకపోతే నన్ను ఏదో నేను మావోయిస్టులతో సంబంధం ఉన్నది, ఇది ఉన్నది, అది పెద్ద అప్రధానం యాక్చువల్గా. అయితే కేసు ఇట్లా పెట్టలేరు కనుక కేసు తీసుకొచ్చి అట్లా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ల కథ జరుగుతుంది కదా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్లు నాతో మాట్లాడారు. నన్ను అరెస్ట్ చేసినాక నన్ను 1 వారం రోజులు కస్టడీకి తీసుకున్నారు. 1 వారం రోజులు కస్టడీకి తీసుకొని 1 వారం రోజులు నన్ను ఒక దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టి, మెదక్ జిల్లాలో పోలీస్ స్టేషన్లో పెట్టి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి నాతో మాట్లాడారు. అంటే నా ఆలోచన విధానం తెలుసుకోవడానికి, తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా తెలుసుకోవడానికి. మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం అన్న, మారుస్తావా? ఓకే, రైట్, ఓకే, దీంతో ముగించారు పోలీసులు. 4 minutes వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. మాట్లాడిన ఒకటే అన్నారు వాళ్ళు, మీరు ఎందుకండి నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు అన్నారు. అంటే మరి మీరు ఎందుకండి ఈ కేసు పెట్టలేదని నేను అన్నా. నేను నిరుద్యోగం మీద మాట్లాడుతున్నాను, కేసు పెట్టండి అని అంటే, అవును మేము ఎట్లా పెట్టాలన్నా మీరు ఎట్లా నిర్ణయిస్తారు, మేమేం పెట్టాలో అదే పెడతాం. ఈ పోలీస్ ఆఫీసర్ సరే వాళ్ళ పేర్లు చెప్పడం అంత సముచితం కాదు, అలాంటి వాడికి గనక వదిలేస్తున్నాను నేను. అయితే నిరుద్యోగము అనేది ఒక ప్రధాన సమస్యగా తెలంగాణ రాకముందు మాట్లాడినా, తెలంగాణ వచ్చినాక మాట్లాడినా ఆ సమస్య పరిష్కారం కాలే. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇమీడియట్గా ఆయన కార్యాచరణ మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి. రెండవది, విద్యారంగం చాలా సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యారంగం సంక్షోభంలో ఉంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఎంతో కొంత గురుకులాల వలన కొద్దిమందికి ఉపయోగం జరిగింది. కానీ ఇంకా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు, గురుకులాలు కూడా మౌలిక వసతులు లేవు. అదొకటి. రెండవది, యూనివర్సిటీల మీద దృష్టి పెట్టలేదు గత ప్రభుత్వం. యూనివర్సిటీస్, డిగ్రీ కాలేజీల మీద అస్సలు దృష్టి పెట్టలేదు. యూనివర్సిటీలు చాలా సంక్షోభంలో ఉన్నాయి. ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీలో 900 ఖాళీలు ఉన్నాయి. 1268 పోస్టులు ఉండవలసిన చోట 330-40 ఉన్నాయి. ఇప్పుడు 900 పైగా ఖాళీలు ఉన్నాయి. ఫిల్ చేయలే ఇప్పటి వరకు. గత 10 ఏళ్ళ నుంచి ఒక్క పోస్ట్ ఫిల్ చేయలే. మిగతా యూనివర్సిటీలో ఇంకో 1000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపు 2000 పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా స్కాలర్షిప్లు సరైన కాలంలో ఇవ్వటం లేదు విద్యార్థులకి. మనం చదువుకున్నప్పుడు మెస్ బిల్లు 500 వస్తే చాలా ఎక్కువ నిజాం కాలేజీలో. పైగా మనకి ఎట్లా పెట్టేవాళ్ళు, మటన్ ఉండేది రెగ్యులర్, రోజు మటన్ ఉండేది మనకి. తర్వాత ఇప్పుడు లేదు. తర్వాత మనకి హాస్టల్ డేస్ వచ్చిన రోజు ఒక చికెన్ కోడి అంతా మనకి ఇచ్చేవాళ్ళు. అట్లా తిన్నాం మనం. 500 కన్నా ఎన్నడూ బిల్లు ఎక్కువ రాలే. మళ్ళీ మనకు స్కాలర్షిప్ వస్తే ఎంతో కొంత మొత్తం మన డిగ్రీ అయిపోయేటప్పుడు మనకే రిటర్న్ ఇచ్చేవాళ్ళు డబ్బులు. ఆ స్థితి ఆనాడు ఉంది. ఈనాడు మెస్ బిల్లు 3000 వస్తుంది.
గవర్నమెంట్ 1500 ఇస్తుంది. ఇంకొక 1500 డబ్బులు విద్యార్థి నా చేతికుంట కట్టాల్సి వస్తుందా? పేద పిల్లలు, రైతుల పిల్లలు, కూలీల పిల్లలు ఇవాళ యూనివర్సిటీకి వస్తున్నారు. ఎక్కడి నుంచి 1500 తెచ్చి కడతారు వాళ్ళు? నెలకు 1500 అంటే ఎక్కడికి వస్తాయి వాళ్ళకి? తమ తల్లిదండ్రులు కష్టపడి పనిచేసుకొని వాళ్ళ బతకడేమి కష్టం, వీడికి ఎక్కడ తెచ్చిస్తారు? కనుక ప్రభుత్వము స్కాలర్షిప్లు పెంచాలి. ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు కదా, మీ ఫోన్ ఖర్చు పెంచుకున్నారు కదా, ఛార్జీలు, మీకు సంబంధించిన డీజిల్ ఖర్చులు పెంచుకున్నారు, తర్వాత రవాణా ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు అన్నీ పెంచుకున్నారు కదా. మరి ఈ పిల్లలకి పెంచాలని మీకు ఎందుకు అనిపించలేదు? కనుక గత ప్రభుత్వం పెంచలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా వీటిని పెంచాలి. 3000 మెస్ బిల్లు చేయాలనేది నా మెట్రిక్ పోస్ట్ స్కాలర్షిప్ 3000 చేయాలని నా డిమాండ్ కనీసం. ఇక ఆ తర్వాత విద్యార్థులు పరిశోధన చేస్తే, సెంట్రల్ యూనివర్సిటీలలో ఒక విద్యార్థి పరిశోధన చేస్తే యూనివర్సిటీ వాళ్ళకి ఫెలోషిప్ ఇస్తుంది. నెలకి 10,000 15,000 ఫెలోషిప్ ఇస్తుంది, ప్రతి విద్యార్థికి ఇస్తుంది. యూజీసీ ఇచ్చే ఫెలోషిప్ కాకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక యూజీసీ ఫెలోషిప్ మాత్రమే ఉంటుంది. పరిశోధన చేసే విద్యార్థికి ₹1 ఫెలోషిప్ లేదు. అందుకే నేను ఆనాటి నుంచి అడుగుతున్నా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా డిమాండ్ పెట్టాను. నేను కేటీఆర్ను కలిసినప్పుడు కూడా చెప్పాను, తర్వాత ప్లానింగ్ కమిషన్ వినోద్ కుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను, మీరు ఇమీడియట్గా పరిశోధకులు అందరికీ, పిహెచ్డీ చేసే వాళ్ళందరికీ నెలకి 10,000 ఫెలోషిప్ మంజూరు చేయండి. అది ఒక పెద్ద విషయం కాదు, మా అంటే సంవత్సరానికి ఒక 50 కోట్లు అవుతుందని చెప్పాను. ఇది చిన్న డబ్బు, మీకు బోనాల పండుగకి కేటాయించే దాంట్లో 2% అవుతుంది అని చెప్పాను. చేయలేదు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాలి, అప్పుడే నాణ్యమైన పరిశోధన వస్తుంది మన తెలంగాణలో. ఇది నేను గత 20 సంవత్సరాలుగా సీరియస్గా మాట్లాడుతున్నా, రాస్తున్న విషయాలు. నేను విద్యారంగం మీదనే అకాడమిక్ అన్టచబిలిటీ అని ఒక పుస్తకం వేశాను. అకాడమిక్ అన్టచబిలిటీ కేవలం నేను విద్యారంగం మీద రాసిన వ్యాసాలు అన్నీ ఒక 20 వ్యాసాలు కలిపి వేశాను. ఆ తర్వాత నన్ను బాగా వేధిస్తున్న సమస్య, బాగా నన్ను చింతకు గురి చేస్తున్న సమస్య, ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో తల్లిదండ్రుల కంప్లైంటు, చాలామంది పోలీస్ అధికారులు, ఎస్ఐసిఐలు కూడా చెప్తున్నారు, గ్రామాల్లోకి గంజాయి ప్రవేశించింది తెలంగాణ గ్రామాల్లో. తర్వాత కొకైన్ లాంటి మత్తు పదార్థాలు ప్రవేశించాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. సరే, బీరు వైను తాగటం ఇది ఎలాగుంది, సరే, మొత్తం తెలంగాణ యూత్ అంతా తాగి ఊగుతుంది, మత్తులో ఊగుతుంది. ఎన్నడూ ఈ పరిస్థితి లేదు తెలంగాణకి. తెలంగాణ యూత్ అంటే చెరబండరాజు అన్నట్టు, నవతరమా యువతరమా ఇదే అదును కదిలిరమ్ము, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి అని చెరబండరాజు తెలంగాణ యూత్ గురించి ఎంతో గొప్పగా రాశాడు. తెలంగాణ యూత్ ఎన్నడూ కూడా చెడు దారి పట్టిన చరిత్ర లేదు. మనం గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నాం, పోరాటాల చరిత్రే కదా. ఎదుటివాడి కోసం ప్రాణత్యాగం చేసే చరిత్ర ఉంది. అట్లాంటి చోటికి ఆ యువతరం శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు కావలసుకునే పాలక వర్గాలు తలుచుకుంటే సాధ్యం కాదా? పెద్ద నోట్లు రద్దు అంటే, అర్ధరాత్రి రద్దు అంటే రద్దు కాలేదా? అయినాయి కదా. 500 నోట్లు రద్దు అంటే అర్ధరాత్రి రద్దు కాలేదా? అయినాయి కదా. తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే కాదా? కనుక మీరు తలుచుకోవటం లేదు. మీరు ఒక్క డ్రగ్ కూడా తెలంగాణలోకి ప్రవేశించడానికి వీలు లేదు అని గవర్నమెంట్ తలుచుకుంటే ఎక్కడికక్కడ చేయగలుగుతుంది. సీసీ కెమెరాలు, భారతదేశంలో అత్యధికంగా సీసీ కెమెరాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ. చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలుగుతున్నారు కదా. మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదా? అంటే దీని వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా? దీని వెనుక మంత్రుల ప్రమేయం ఉందా? దీని వెనుక పెద్దవారి ప్రమేయం ఉందా? ఇదంతా లోతులోకి వెళ్తే అంతా బయటకు వస్తుంది. కనుక తెలంగాణ సమాజం, పోరాటం చేసే సమాజం, రాజకీయ నాయకులు తప్పుడు విధానాలు తీసుకున్నప్పుడు వాళ్ళు పోరాటం చేసి మమ్మల్ని కూల్చేస్తారనే భయంతో వాళ్ళు పోరాటం చేయకుండా నువ్వు తాగి ఊగు, మత్తులో ఉండు, మా పని మేము చేసుకుంటాం, మా దోపిడీ మేము చేసుకుంటాం అని తెలంగాణ సమాజాన్ని మత్తులోకి నెట్టేస్తున్నారు. ఇది నన్ను చాలా ఆందోళనకి గురి చేస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇవాళ 18 ఏళ్ళ ఉన్న పిల్లవాడు, 15 ఏళ్ళు ఉన్న పిల్లవాడు ఆ మత్తుకు గురి అయితే, వాడి జీవితం నాశనం అయితే, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే, ఇంకొక 15 ఏళ్ళ వయసు ఉన్నవాడు 70 ఏళ్ళు బతుకుతే ఇంకొక 50 ఏళ్ళ కాలం ఈ తెలంగాణ సమాజం నష్టపోతుంది. వాళ్ళ శక్తి ఈ సమాజానికి పనికి రాకుండా, వాళ్ళ ఆలోచన మెదడు, ఈ విజ్ఞానం ఈ సమాజానికి ఉపయోగపడకుండా పోతుంది. అట్లా ఉపయోగపడకుండా పోవటం అంటే కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం, రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టం. కనుక దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు ఆలోచించాలి. నేను
విజ్ఞప్తి చేస్తున్న యువతరమా, ఆలోచించండి. మీ శక్తి చాలా గొప్పది, ఆలోచించండి. మీ జీవితాన్ని మీరు హననం చేసుకోకండి. మీ ఆలోచనలు మీరు పాడు చేసుకోకండి. మీ కుటుంబాన్ని, మీ తల్లి 9 నెలలు తన కడుపులో మోసి పురిటి నొప్పులు అనుభవించి నిన్ను కన్నది. తన రక్తాన్ని పాలుగా మార్చి బాగా మార్చి నీకు పాలిచ్చింది, ఏలు బట్టి నడిపించింది, నడక నేర్పింది, చందమామను చూయించింది, ఈ ప్రపంచాన్ని అర్థం చేయించింది. అట్లాంటి తల్లి నీవు మత్తుకు గురై వేదన పడుతూ ఉంటే, నువ్వు మత్తులో ఊగుతూ ఉంటే, ఆ తల్లి కడుపు కోత ఒక్కసారి ఆలోచించు. నీ తల్లి కడుపు కోత ఆలోచించు, ఎంత బాధపడుతుందో. నీవు తాగి ఇంటికి వస్తే నిన్ను చేసుకున్న నీ పెళ్ళం ఎక్కడో వేరే ఊరు నుంచి నిన్ను నమ్మి నీకు వచ్చింది, ఆ భార్య ఎంత బాధపడుతుందో ఆలోచించు. నీవు తాగి ఊగుతుంటే, మత్తులో ఉంటే, నీవు కన్న బిడ్డలు తాగుబోతోని పిల్లలు వీళ్ళు అని బడిలో అంటే, బయట అంటే, ఆడుకునేటప్పుడు అంటే ఎంత అవమానం ఒక్కసారి ఆలోచించు. తాగి నీ కార్జం చెడిపోతుంది, నీ గుండె చెడిపోతుంది, ఊపిరితిత్తులు చనిపోతాయి, కిడ్నీలు చెడిపోతాయి. ఇవన్నీ చెడిపోయి నీవు హాస్పిటల్లో పడితే మళ్ళీ వాళ్ళే కుస్తీ అమ్మి, బంగారం అమ్మి, భూములు అమ్మి, ఎద్దులు అమ్మి నీకు సేవ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి నీవు చచ్చిపోతే విధవ అయిపోతుంది, నీ పిల్లలు ఆగమవుతారు, నీ తల్లిదండ్రులు ఆగమవుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు భగత్ సింగ్ లాగా ఆలోచించండి, ఆజాద్ చంద్రశేఖర్ లాగా ఆలోచించండి, అల్లూరి సీతారామరాజు లాగా ఆలోచించండి, దొడ్డి కుమరయ్య లాగా ఆలోచించండి, కొమరం భీములాగా ఆలోచించండి. మీరు కొమరం భీములు కావాలి, భగత్ సింగులు కావాలి. ఈనాడు ఈ దేశానికి భగత్ సింగులు అవసరం ఉంది అని నేను మీ ఛానల్ ద్వారా తెలంగాణ సమాజానికంతా, నా తమ్ముళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.